హలో ఆల్. పీతలండి పీతలు ఎలా కదులుతున్నాయి చూడండి. అన్నీ బతికే ఉన్నాయండి. అది వాటన్నిటిని కట్టేశారండి ఏదో క్లాత్తో. అసలు బాబోయ్ ఇంత పెద్దయ్యానండి. కళ్ళు అటు ఇటు అటు ఇటు భలే తిప్పుతున్నాయి. అసలు మీకు కెమెరాలో కనిపించకపోవచ్చు. ఇలా చూడండి. అమ్మో బాబోయ్ నాకు వండటం రాదండి. నేను పీతలు ఎప్పుడూ ట్రై చేయలేదన్నమాట చేయటం. అంటే మా రిలేటివ్స్ అలా చేసి ఇచ్చిన వాళ్ళు ఉన్నారు ఇలా తీసుకుంటే. సో ఇప్పుడు అంత టైం లేదు కాబట్టి ప్రాన్స్ తీసుకుందాం. ఆల్రెడీ మన టైటిల్ చూస్తారు కదా, అర్థమైపోవాలి కదా ఈ పాటికే. సో దట్టు పీతలు వచ్చేసరికి మీ వైపు పీతల కాస్ట్ ఎలా ఉందండి కేజీ? ఇక్కడ ఆంటీ 600 చెప్తున్నారనమాట కేజీ. మరీ ఓవర్ కదండి. సో ఇక్కడ ఫైనల్లీ ఒక 1 కేజీ ప్రాన్ అయితే తీసుకున్నానండి. సో ఒలుస్తున్నారనమాట ఆంటీయే. నాకు ఒలుచుకునేంత టైం లేదండి. ఒక పక్కన మా గన్నయ్యకి క్యారేజ్ టైం అయిపోతుంది. నేనే చెప్తున్నాను ఆంటీకి స్పీడ్గా ఒలవమని చెప్పి. సో ఈ ఆంటీ వీక్లీ వన్స్ వస్తారండి. ఫిషెస్ తీసుకొస్తారు, ప్రాన్స్ తీసుకొస్తారు. ఫిషెస్లో ఎక్కువ రకాలు తీసుకొస్తారనమాట. ప్రాన్ ఇవి ఎప్పుడైనా తీసుకొస్తారు, క్రాబ్ కానీ ప్రాన్ కానీ. సో అసలు క్రాబ్స్ అయితే అండి ఎంత పెద్దగా ఉండి భలే ఉన్నాయండి. కానీ ఇప్పుడు తీసుకొని ఎవరికైనా చేసి ఇవ్వడానికి ఇవ్వాలంటే చాలా టైం టేకింగ్ ప్రాసెస్. సరే క్యారేజ్ టైం అయిపోతుంది అన్నట్టు ప్రాన్ తీసుకున్నానండి. మా సైడ్ కేజీ ప్రాన్ 300 తీసుకుంటున్నారండి. మరి మీ సైడ్ ఎంత కాస్ట్ తీసుకుంటున్నారు? సరేలేండి కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. సో మన ప్రాన్స్ని చక్కగా పసుపు, ఉప్పు, ఇంకా కొంచెం పెరుగండి. పెరుగు ఎక్కువ వేయకూడదు, జస్ట్ ఒక టీ స్పూన్ ఉంటుంది కదా, ఆ టీ స్పూన్తో జస్ట్ ఒక టీ స్పూన్ కర్డ్ వేసి సాల్ట్, పసుపు వేసి మ్యారినేట్ చేసి ఒక 15 మినిట్స్ పక్కన పెట్టేయాలండి. ప్రాన్స్ని శుభ్రంగా కడుక్కున్న తర్వాత ప్రాన్స్ని శుభ్రంగా కడుక్కున్న తర్వాత అలా ఉప్పు, పసుపు, పెరుగు అవేసి కలిపి ఒక 15 మినిట్స్ మ్యారినేషన్ చేయాలన్నమాట. సో మన మ్యారినేషన్ అయిపోయింది. కావాల్సిన ఇంగ్రీడియంట్స్ తెలిసిందే కదండి. అదిగోండి ఆనియన్స్, ధనియా పొడి, కారం, అల్లం వెల్లుల్లి పేస్ట్, గరం మసాలా, సాల్ట్, పసుపు, ఆయిల్, కుకింగ్ ఆయిల్. సో అన్నీ రెడీ చేసేసుకున్నాను అనమాట. ఆల్రెడీ మ్యారినేషన్ కూడా అయిపోయిందండి. 15 మినిట్స్ మ్యారినేట్ చేసేసాను. సో మనం ఈరోజు ఫ్రై చేయబోతున్నాం. ఫ్రై అంటే మరీ డ్రై టెక్స్చర్ కాదండి, వితౌట్ టొమాటోస్, లైక్ సెమీ గ్రేవీ లాగా అనమాట. సో ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత ఆనియన్స్ వేసేసాను, అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసేసాను. ఆనియన్స్ మగ్గిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసానండి. సో అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయేంత వరకు స్టిర్ చేసుకుందాం. హై ఫ్లేమ్లో స్టిర్ చేసుకుంటున్నానండి. బాగా కడుక్కోవాలండి. రొయ్యలు మాత్రం ఇసుక తగులుతూ ఉంటుంది, లేకపోతే 4 టైమ్స్ వాష్ చేసిన తర్వాత మ్యారినేట్ చేశాను అనమాట ఇట్లా. సో ఇవి వేసేద్దాం. కేజీ ప్రాన్స్ అండి, చూస్తే గుప్పెడు ఉన్నాయి ఒలిచిన తర్వాత, అంతే కదా. సో బాండీలో వేసిన తర్వాత కొంచెం సాల్ట్ చాలండి, ఎందుకంటే మనం ఆల్రెడీ మ్యారినేట్ చేసేటప్పుడు సాల్ట్ వేసాం కదా. సో ఇక్కడ బాండీలో వేసిన తర్వాత కొంచెం వేసుకుంటే చాలు. కొంచెం సాల్ట్, కొంచెం పసుపు, మొత్తం కిందకి పైకి ఆ అల్లం వెల్లుల్లి పేస్ట్ మొత్తం పట్టేలాగా చక్కగా కలిపేసుకుందాం.
కాసేపు మూత పెట్టేసుకుందామండి. సో 10 మినిట్స్ తర్వాత బిర్యానీ ఆకు, చెక్క, ఒక చెక్క అండి, దాల్చిన చెక్క. సో ఇది మనం ఫస్ట్ ఆయిల్లో వేసుకోకూడదండి, ఎందుకో చెప్తాను. రొయ్యలు ఒక 10% కుక్ అయిన తర్వాత వేసుకోవాలన్నమాట. ఎందుకంటే మనకి రొయ్యలు అనేవి చాలా అంటే తినడానికి బాగానే ఉంటాయి, స్మెల్ కొంచెం బ్యాడ్ ఉంటుంది కదా. సో ఆ స్మెల్ని ఓవర్కమ్ చేయడానికి బిర్యానీ ఆకు, చెక్క. నెక్స్ట్ కారం, ధనియా పొడి, గరం మసాలా 3 వేసేసానండి. చక్కగా స్టిర్ చేస్తున్నాను అనమాట. ఇవి వేసి ఒక 10 మినిట్స్ మూత పెట్టేద్దాం చక్కగా. ఆ గ్రేవీ చూసారండి, అసలు చాలా బాగా వచ్చిందనమాట ఆ టెక్స్చర్. ఇది మా కన్నయ్య బాక్స్లోకి ప్రిపేర్ చేస్తున్నానండి. చాలా హడావుడి ఉన్నాను, టైం అయిపోతుందని. ఒక పక్కన రైస్ కూడా బాయిల్ అవుతుందన్నమాట. మూత పెట్టేద్దాం ఒక 10 మినిట్స్. 10 మినిట్స్ తర్వాత తీసి చూస్తే మన ఆయిల్ చూసారా పైకి తేలినట్టే, మన కర్రీ రెడీ అయిపోయినట్టే. సో సారీ, ఫ్రై అండి. అసలు చూడండి, ఎప్పుడెప్పుడు అన్నం పెట్టుకొని తినాలా అని ఉందండి, వేడి వేడిగా. ఎంతో సింపుల్, టేస్టీ, చాలా తక్కువ ఇంగ్రీడియంట్స్ రొయ్యల్ ఫ్రై, ప్రాన్ ఫ్రై రెడీ అయిపోయిందండి. చూసారా ఎంత బాగుందో కదా. తప్పకుండా ట్రై చేసి కామెంట్ చేయండి. ఆ టెక్స్చర్ చూడండి. ఓకే దెన్ బాయ్, సబ్స్క్రైబ్.